నీటిలోని వ్రాత నిలవకయున్నట్లు పాటి జగతి లేదు పరము లేదు. మాటి మాటికెల్ల మారును మూర్ఖుండు విశ్వదాభిరామ వినురవేమా. నీటిలో మనం రాస్తే రాత నిలబడుతుందా? నిలబడదు. అలాగే మూర్ఖుడనేవాడు మాటి మాటికి మారిపోతుంటాడు. కాసేపు ఈ మాట అన్నానంటాడు, కాసేపు అయిన తర్వాత నేను అనలేదు అని అంటాడు. ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, మంచివారితో మీ విలువైనటువంటి సమయాన్ని పంచుకోండి, మీ విలువను పెంచుకోండి. మూర్ఖులతో వాదించి మీ విలువను పోగొట్టుకోకండి. మూర్ఖుడనేటువంటి వాడికి ఇది మంచి అని కానీ ఇది చెడు అని కానీ సంబంధమే ఉండదు. ఏది పడితే అది మాట్లాడతాడు, మాటి మాటికి మాట మారుస్తూ ఉంటాడు. వాడి యొక్క లక్ష్యం ఒక్కటే, తను ఒక్కడే గొప్పవాడని, మిగతా వాళ్ళంతా కూడా చాలా తక్కువ వారని మూర్ఖుడు భావిస్తాడు. కాబట్టి ఎక్కువగా మూర్ఖులతో వాదం పెట్టుకోవడం కానీ, ఎక్కువగా మాట్లాడడం కానీ అలాంటివేవి పెట్టుకోకండి, మీ మంచి కోసమే. ఈ విషయం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం, ధన్యవాదములు.